పల్నాడు జిల్లా మాచర్లలోని నగరవనం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి తుఫాను వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తుఫాన్లో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. హైదరాబాద్ నుండి కనిగిరికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. इधर से लाना, इधर लाना, जेसीबी नहीं काटने के लिए मनुष्य अच्छा अच्छा इधर से लाना, इधर लाना, जेसीबी नहीं काटने के लिए मनुष्य अच्छा अच्छा ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, పల్నాడు జిల్లా మాచర్లలో నగరవనం వద్ద రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఎస్ సంపత్, పల్నాడు జిల్లా మాచర్లో ఘోర రోడ్డు ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ఏదైతే హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆగి ఉన్నటువంటి లారీని ఢీకొనడంతో కూడా మొత్తం 11 మంది ప్రయాణిస్తున్నారు. 11 మందిలో నలుగురు మృతి చెందినట్లు కూడా పోలీసులు గుర్తించారు. వారికి సంబంధించి కూడా అటు వెంకటేశ్వర్లు, శారద, పిడుగు సత్యనారాయణ, అంజలి నలుగురుగా కూడా గుర్తించారు. అటు శతగాత్రుల్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అటు బలమైన గాయాలైనటువంటి నేపథ్యంలో మరికొందరిని కూడా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే తెల్లవారుజామున నిద్ర మత్తులో ఆగి ఉన్న లారీని ఢీకున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం 11 మంది ప్రయాణిస్తున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ నుంచి కనిగిరి, అంటే ప్రకాశం జిల్లా కనిగిరి వెళ్తున్నటువంటి ప్రయాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది ఘోర రోడ్డు ప్రమాదం అని చెప్పుకోవచ్చు. మాచర్ల శివారులో ఈ ఘటన జరిగింది. వెంటనే అక్కడికి 108 అదేవిధంగా పోలీస్ సిబ్బంది చేరుకున్నారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం కూడా అటు ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటీవల రోడ్డు ప్రమాదాలు తరచుగా అవుతా ఉన్నాయి. ఎందుకంటే నడి రోడ్డు పైన లారీ ఆపుకొని పూర్తిగా ఎలాంటి సిగ్నల్స్ లేకుండా చేయటం వల్ల ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఆర్టీఓ అధికారులు ఇలాంటి వాటిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నలుగురు మృతి చెందినటువంటి నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ రమేష్.